హలో వ్యూవర్స్, ఈరోజు మనం హిందీలో చాలా ముఖ్యమైన ఒక చిన్న పదం మే గురించి నేర్చుకోబోతున్నాము. అసలు మే అంటే ఏమిటి, దాన్ని ఎప్పుడు వాడాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈజీ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మే మీద చాలా క్లారిటీ వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాము. మే అనేది ఎప్పుడు వాడాలి అంటే, ఒక ప్లేస్ లోపల ఉన్నాము అని పర్టికులర్గా చెప్పేటప్పుడు మే అనేది వాడతామండి. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. మే కమరే మే హూ, మే నేను, కమరా గది. ఇక్కడ మే వచ్చింది కాబట్టి కమరా పక్కన కమరే అని అంటామండి. కమరా అని యూజ్ చేయకూడదు. మే లో హూమ్ ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నాను, నేను గది లోపల, గదిలో ఉన్నాను. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మే అనేది వాడతామన్నమాట. మే కమరే మే హూమ్, నేను గదిలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద రూమ్. వహ స్కూల్ మే హై, వహ ఆమె స్కూల్. ఇక్కడ వహ అంటే ఆమె అనొచ్చు, అతను అనొచ్చు, రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్కూల్, స్కూల్ మే లో హే ఉంది లేదా ఉన్నాడు. వహ స్కూల్ మే హై, ఆమె స్కూల్లో ఉంది లేదా అతను స్కూల్లో ఉన్నాడు. షీ ఈస్ ఇన్ స్కూల్ ఆర్ హీ ఈస్ ఇన్ స్కూల్. కితాబ్ బ్యాగ్ మే హై, కితాబ్ పుస్తకం, బ్యాగ్ బ్యాగ్, మే లో హే ఉంది. కితాబ్ బ్యాగ్ మే హై, పుస్తకం ఎక్కడ ఉంది, పుస్తకం బ్యాగ్లో ఉంది. ద బుక్ ఈస్ ఇన్ ద బ్యాగ్. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హై, బచ్చే పిల్లలు, పార్క్ మే పార్కులో, ఖేల్ రహే హై ఆడుతున్నారు. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హై, పిల్లలు పార్కులో ఆడుతున్నారు. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇప్పుడు సమయానికి సందర్భించిన వాక్యాలలో మే అనేది ఎలా వాడాలో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాము. మే దో దిన్ మే ఆవుంగా, మే నేను, దో రెండు, దిన్ మే రోజుల్లో, ఆవుంగా వస్తాను. అంటే ఇక్కడ సమయం లోపు అంటే ఈ సమయం లోపు ఈ పని చేస్తాను, 2 రోజుల్లోపు నేను వస్తాను. ఇలాంటి సందర్భాలలో మనం మే అనేది యూస్ చేస్తామన్నమాట. మే దో దిన్ మే ఆవుంగా, నేను 2 రోజుల్లో వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ 2 days. వహ ఏక్ గంటే మే పూరా కరేగా, వహ అతను, ఏక్ ఒక, గంటే మే గంటలో, పూరా కరేగా పూర్తి చేస్తాడు. కర్నాకి ఫ్యూచర్ వర్బ్ వచ్చేసి కరేగా అవుతుందండి. అది కూడా అతను అని చెప్తున్నాం కాబట్టి కరేగా అని అంటాము. అది ఆమె అని చెప్తే కరేగి అని వాడాలి ఇక్కడ. వహ ఏక్ గంటే మే పూరా కరేగా, అతను 1 గంటలో పూర్తి చేస్తాడు. హీ విల్ ఫినిష్ ఇన్ 1 hour. వహ 5 మినిట్ మే ఆయేగి, వహ ఆమె 5 మినిట్ మే నిమిషాల్లో, ఆయేగి వస్తుంది. ఆనాకి ఫ్యూచర్ వర్బ్ వచ్చేసి అంటే ఫ్యూచర్ ఫామ్ వచ్చేసి ఆయేగి అవుతుందండి. అది కూడా ఆమె అని చెప్పాం కాబట్టి ఆయేగి అని వచ్చింది, లేకపోతే ఆయేగా అని వస్తుంది. ఎవరికి, అతనికి అయితే ఆయేగా అని వస్తుంది, ఆమెకైతే ఆయేగి అని వస్తుంది. వహ 5 మినిట్ మే ఆయేగి, ఆమె 5 నిమిషాల్లో వస్తుంది. షీ విల్ కమ్ ఇన్ 5 minutes. వే ఏక్ మహీనే మే ఘర్ బనాయేంగే, వే వారు, ఏక్ మహీనే మే ఒక నెలలో, మహీనా అంటే నెల. ఇక్కడ మహీనా పక్కన మే వచ్చింది కాబట్టి మహీనే మే అని చెప్పాలి. ఘర్ ఇల్లు, బనాయేంగే కడతారు. వే వచ్చింది కాబట్టి ఏంగే అని వాడాము ఇక్కడ. వే ఏక్ మహీనే మే ఘర్ బనాయేంగే, వారు ఒక నెలలో ఇల్లు కడతారు. దే విల్ బిల్డ్ ఏ హౌస్
ఇన్ 1 మంత్. ఇప్పుడు మూడో విధానం చూద్దామండి. పరిస్థితి అంటే కండిషన్ ఆర్ స్టేట్. అంటే ఇప్పుడు నేను సంతోషంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, లేకపోతే అతను ప్రమాదంలో ఉన్నాడు. ఇలాంటి సందర్భాలలో మనము మే అనేది యూస్ చేస్తాము. కొన్ని ఉదాహరణలు చూద్దాము. మే ముసీబత్ మే హూ. మే నేను, ముసీబత్ అంటే సమస్య లేదా ఇబ్బంది లేదా కష్టం. 3 అర్థాలు వస్తాయి అన్నమాట ముసీబత్ అంటే. మేలో హూ ఉన్నాను. మే ముసీబత్ మే హూ నేను సమస్యలో ఉన్నాను లేదా ఇబ్బందిలో ఉన్నాను లేదా కష్టంలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ప్రాబ్లం ఆర్ ఐ యామ్ ఇన్ ట్రబుల్ ఆర్ ఐ యామ్ ఇన్ డిఫికల్టీ. ఇలా ముసీబత్ అంటే 3 అర్థాలు వస్తాయండి. ఏమైనా యూస్ చేసుకోవచ్చు మీరు. వహ్ ఖుషీ మే హై. వహ్ ఆమె, ఖుషీ మే ఆనందంలో, హే ఉంది. వహ్ ఖుషీ మే హై ఆమె ఆనందంలో ఉంది. షీ ఈస్ ఇన్ హ్యాపీనెస్ లేదా అతను ఆనందంలో ఉన్నాడు. హీ ఈస్ ఇన్ హ్యాపీనెస్. ఇక్కడ ఆమె అనొచ్చు లేకపోతే అతను అనొచ్చు వహ్ అంటే. వహ్ ఖతరే మే హై. వహ్ అతను, ఖతరా అంటే ప్రమాదం. ఇక్కడ ఖతరా పక్కన మే వచ్చింది కాబట్టి ఖతరే మే అన్నాము. హే ఉన్నాడు లేదా ఆమె ప్రమాదంలో ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ వహ్ అంటే అతను వస్తుంది లేదా ఆమె అని వస్తుంది. వహ్ ఖతరే మే హై అతను ప్రమాదంలో ఉన్నాడు లేదా ఆమె ప్రమాదంలో ఉంది. హీ ఈస్ ఇన్ డేంజర్ ఆర్ షీ ఈస్ ఇన్ డేంజర్. వే సందేహ్ మే హై. వే వారు, సందేహ్ అంటే సందేహం, మే లో, హే ఉన్నారు. వే సందేహ్ మే హై వారు సందేహంలో ఉన్నారు. దే ఆర్ ఇన్ డౌట్. ఇప్పుడు 4వ విధానం చూద్దామండి. గుంపులో ఆర్ లోపల భాగం. అంటే ఒక బుక్లో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు, లేకపోతే ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని, ఒక జట్టులో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని, ఇలా లోపల ఎంతమంది ఉన్నారు అని పర్టికులర్గా చెప్పేటప్పుడు మనము మే అనేది ఇలాంటి సందర్భాలలో వాడతామన్నమాట. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇస్ కితాబ్ మే 5 కహానియా హై. ఇస్ ఈ కితాబ్ మే పుస్తకంలో 5 కహానియా హై కథలు ఉన్నాయి. కహానీ అంటే కథ, కహానియా అంటే ప్లూరల్ కథలు అని వస్తాయి. హే ఉన్నాయి. ఇస్ కితాబ్ మే 5 కహానియా హై ఈ పుస్తకంలో 5 కథలు ఉన్నాయి. దెర్ ఆర్ 5 స్టోరీస్ ఇన్ దిస్ బుక్. హమారీ కక్షా మే 30 విద్యార్థి హై. ఇక్కడ హమారీ అనేది ఎందుకు యూస్ చేశాము అంటే కక్ష అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి హమారీ అని యూస్ చేశాము. హమారీ మా, కక్ష క్లాస్, మే లో, 30 అంటే 30, విద్యార్థి విద్యార్థులు, హే ఉన్నారు. హమారీ కక్షా మే 30 విద్యార్థి హై మా క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. దెర్ ఆర్ 30 స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. इस सूची में मेरा नाम है. इस ఈ సూచీ మే జాబితాలో మేరా నా లేదా నా యొక్క, నామ్ పేరు, హే ఉంది. ఇస్ సూచీ మే మేరా నామ్ హై ఈ జాబితాలో నా పేరు ఉంది. మై నేమ్ ఈస్ ఇన్ దిస్ లిస్ట్. ఇస్ టీమ్ మే వహ్ అచ్చా ఖిలాడి హై. ఇస్ ఈ టీమ్ మే బృందంలో లేదా జట్టులో, వహ్ అతను, అచ్చా మంచి, ఖిలాడి హై ఆటగాడు. ఖిలాడి అంటే ఆటగాడు, ప్లేయర్ అని అర్థం వస్తుంది. ఇస్ టీమ్ మే వహ్ అచ్చా ఖిలాడి హై ఈ బృందంలో అతను మంచి ఆటగాడు. హీ ఈస్ ఏ గుడ్ ప్లేయర్ ఇన్ దిస్ టీమ్. ఇప్పుడు
ఐదో విధానం చూద్దామండి. రవాణాలో ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణం. అంటే ప్రయాణం చేసేటప్పుడు మే అనేది ఏ విధంగా వాడతామో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. వే కార్ మే జా రహే హై. వే వారు కార్ మే కారులో జా రహే హై వెళ్తున్నారు. వే కార్ మే జా రహే హై వారు కారులో వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఇన్ ద కార్. వహ్ ఆటో మే ఆయి. వహ్ ఆమె ఆటో మే ఆటోలో ఆయి వచ్చింది. ఆనాకి పాస్ట్ వర్బ్ వచ్చేసి ఆయి, అది కూడా ఆమె అని వచ్చింది కాబట్టి ఆయి అన్నాము. లేకపోతే అతను వస్తే ఆయా అనేది యూస్ చేయాలి. వహ్ ఆటో మే ఆయి ఆమె ఆటోలో వచ్చింది. షీ కేమ్ ఇన్ అన్ ఆటో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ట్రావెల్ చేసేటప్పుడు అంటే నడవడం అనేది వీలు కానీ వెహికల్స్ ఉంటాయి కదా, సపోజ్ కార్ కానీ ఆటో కానీ వాటిలో మనం నడవలేము. ఇలాంటి వాటికి మనము ఇన్ అనేది యూస్ చేస్తాము. అండ్ బస్సులో, ట్రైన్లో, ఏరోప్లేన్లో మనం నడవలేస్తాం కదా, మనం వాకింగ్ అనేది జరుగుతుంది. వాటిల్లో ఆన్ అనేది యూస్ చేస్తాము. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్లో కూడా యూస్ అవుతుంది బాగా. లాస్ట్గా ఒక విధానం చూద్దామండి. చర్య జరుగుతున్న ప్రదేశం అంటే ఒక ప్లేసుల్లో చర్య అనేది అంటే ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో మనము మే అనేది యూస్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. మే కక్షా మే బాత్ కర్ రహా హూ. మే నేను, కక్షా మే క్లాస్లో, బాత్ కర్నా మాట్లాడుట, బాత్ కర్ రహా హూ మాట్లాడుతున్నాను. మేల్ అయితే రహా హూం వస్తుంది, ఫీమేల్ అయితే రహీ హూం అని వస్తుంది. మే కక్షా మే బాత్ కర్ రహా హూం నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, క్లాసుల్లో మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. బచ్చే పానీ మే తైర్ రహే హై. బచ్చే పిల్లలు, పానీ మే నీటిలో, తైర్నా ఈదుట, తైర్ రహే హై ఈదుతున్నారు. బచ్చే అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ రహే హై అనేది యూస్ చేసాము. బచ్చే పానీ మే తైర్ రహే హై పిల్లలు నీటిలో ఈదుతున్నారు. చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్. వహ్ రసోయి మే ఖానా బనా రహీ హై. వహ్ ఆమె రసోయి మే వంటగదిలో, ఇక్కడ రసోయి మే అనొచ్చు, లేకపోతే రసోయి ఘర్ మే అనొచ్చు. రసోయి ఘర్ అని అంటే కొద్దిగా ఫార్మల్గా ఉంటుంది, ఇక్కడ రసోయి మే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఖానా వంట, బనా రహీ హై చేస్తోంది, బనానా అంటే తయారు చేయుట లేకపోతే చేయుట ఏదైనా యూస్ చేయొచ్చు. వహ్ రసోయి మే ఖానా బనా రహీ హై, ఇక్కడ ఆమె అని వచ్చింది కాబట్టి రహీ అని యూస్ చేసాము. అతను వస్తే రహా అనేది యూస్ చేయాలి. వహ్ రసోయి మే ఖానా బనా రహీ హై ఆమె వంటగదిలో వంట చేస్తోంది. షీ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. वे दफ्तर में काम कर रहे हैं. वे వారు దఫ్తర్ అంటే ఆఫీసు, మే లో కామ్ కర్నా పని చేయుట, కామ్ కర్ రహే హై పని చేస్తున్నారు. వే దఫ్తర్ మే కామ్ కర్ రహే హై వారు ఆఫీస్లో పని చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఈ వీడియోలో మే ఉపయోగించి చెప్పిన వాక్యాలు మీకు అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.